టాపిమాన్లందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన. ఏమిటంటే విలువలు. శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యం అంటే ఆయన చాలా ఇష్టం. దేశంలో పండితుల్ని, కవులని అందరినీ కూడా ఆదరించేవారు. అనేక మంది తన పాండిత్యాన్ని రాయలెదుట ప్రదర్శించి బహుమానాలు తీసుకునేవారు. రాయలవారి రాజధాని విజయనగరంలో రామశర్మ అనే ఒక సామాన్యమైన పండితుడు ఉండేవాడు. అతనికి అంత ఎక్కువ పాండిత్యం లేదు. అతడు అనుకునేవాడు నేను బాగా చెప్పగలనని కానీ ఏదో విధంగా రాయలవారి దగ్గరకు వెళ్ళి బహుమానం పొందాలని ఆశ పుట్టింది. అందుకని శ్రమపడి కొన్ని పద్యాలను, ఛందస్సులను లోపం లేకుండా చక్కగా రాసి రాయలవారి ఆస్థానానికి వెళ్ళాడు. వెళ్తే రాయలవారు ఎదుట తను ఒక గొప్ప పండితుడిగా, కవిగా అని చెప్పుకొని తను రచించిన పద్యాలన్నింటినీ కూడా చదివాడనమాట. అయితే రాయలవారు కూడా తన గొప్ప కవే, విద్వాంసుడే. అలాంటి సమయంలో రాయలవారు ఏమిటి ఈ పద్యాలు అంత పసలేదు, గొప్పగా ఏమి రాయలేదు, రామశర్మ పద్యాల్లో ఏంటో అంత గొప్పగా లేదు, పాపం పేద పండితుడు కదా, అతనికి కొంచెం బహుమానం ఇచ్చి పంపించేద్దాం, ఎంతో ఆశతో నా దగ్గరికి వచ్చాడు కదా, అతను ఒట్టి చేతులతో ఎలా పంపుతాము, ఏదో ఆ పద్యానికి తగ్గట్టుగా కొంచెం బహుమానం ఇద్దాంలే అని అనుకున్నాడు. చాలా తక్కువ చిన్న బహుమానం ఇచ్చి రామశర్మని ఇచ్చేసరికి రామశర్మకి చాలా కోపం వచ్చింది రాయలవారి మీద. శ్రీకృష్ణదేవరాయలు పక్షపాతి. తన పద్యాలకి ఎక్కువ బహుమానం పొందిన పండితులకి పద్యాలకి తేడా ఏమిటి, ఏ పద్యమైనా పద్యమే కదా అని నిందించి వెళ్ళిపోయాడు. రాయలవారి మనస్సు చాలా బాధ కలిగింది. ఏమిటి, అతను చెప్పిన పద్యానికే కదా నేను ఇలా ఇచ్చాను, నేను బాగా చెప్పుంటే బాగా ఇచ్చేవాడిని కదా అని అనుకుని ఆ సమయంలో ఉన్న తిమ్మరసు మంత్రి గారు రాయలవారికి ఏదో రహస్యం చెప్పారు. మరుసటి రోజు ఏం చేశారంటే, రామశర్మ ఇంటిలో ఉండగా పట్టుచీరల వర్తకులు ఇద్దరు వచ్చి మంచి చీరలున్నాయి కొంటారా అని అడిగాడు. రామశర్మ భార్య పట్టుచీర కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. చీరలు అమ్మే వాళ్ళని పిలిచింది లోపలికి. అందులో ఒక పసుపు రంగు చీర రామశర్మ భార్యకి బాగా నచ్చింది. కానీ రామశర్మకి గులాబీ రంగు చీర ఒకటి నచ్చింది. చూడటానికి గులాబీ రంగు చీర బాగుంది. రామశర్మ వాటి రెండింటినీ కూడా వెలలో అడిగేశారు. రేట్ ఎంత అని అడిగాడు. ఏ చీరైనా 100 నాణ్యాలే అని వర్తకుడు చెప్పేశాడు. రామశర్మకి ఆశ్చర్యం వేసింది. అతడు గులాబీ రంగు చీర వెల ఎక్కువై ఉంటుందని అనుకున్నాడు. కానీ రామశర్మ భార్య భర్తతో ఈ వర్తకుడు మోసం చేస్తున్నాడు. పసుపు రంగు చీర అసలైన పట్టుతో నేసింది, గులాబీ రంగు చీర నారుతో నేసింది, చీరల సంగతి మీకేం తెలుసు అంది. వెంటనే రామశర్మ వర్తకులను ఇదేమిటి అన్యాయం, అసలు పట్టు చీరల వెల, నార పట్టు చీర వెల ఒకే రేటు ఎలా ఉంటుంది అని అడిగాడు. అందుకు ఆ వర్తకుడు అన్నాడు, రామశర్మ గారు, నిన్ననే కదా మీరు రాయలవారి దగ్గరికి వెళ్ళారు, మీ ఆస్థానంలో ఒక పద్యం చెప్పారు, బహుమానాలు కూడా తీసుకున్నారు కదా, ఏమి మరి ఈ తేడాలో పట్టు చీరలో తేడా ఉన్నప్పుడు పద్యాల్లో కూడా తేడా ఉంటుంది కదా, మీరు చెప్పిన పద్యానికి రసవత్తరంగా లేకపోవడం వల్లే కదా మీకు తక్కువ ఇచ్చారని, బహుమానం తక్కువగా ఉందని చెప్పి మీరు చాలా బాధపడ్డారు. అలాగే చీరలో కూడా తేడా ఉంటుంది, వాడి ధరలో కూడా తేడా ఉంటుంది అన్నాడు. రామశర్మకి ముందు రోజు రాయలవారి ఎదుట తన ప్రవర్తన పట్ల సిగ్గేసింది. ఆ వర్తకుల విషయం ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. రాయలవారు వేషాలు వేసుకుని వచ్చారన్నమాట. తిమ్మరసు మంత్రి ఇద్దరు కూడా వాళ్ళ నిజరూపాలు చూపించేశారు. వెంటనే రామశర్మ రాయలవారి కాళ్ళవే పడి నమస్కరించి, అయ్యా నన్ను క్షమించండి, మీది ఎంతో విశాలమైన హృదయం అని అతన్ని బాగా పొగిడాడనమాట రామశర్మ. ఆ చీర, అందులో మంచి పట్టు చీరతో రామశర్మ భార్యకి ఇచ్చి ఉచితంగా ఇచ్చేసి వాళ్ళ ఆమెకి ఇచ్చి నవ్వుతూ వీళ్ళిద్దరూ కూడా రాయలవారు తిమ్మరసు కూడా వెళ్ళిపోయారు. చూసారా మరి, మనుషుల్లో మాట్లాడే పద్యాల్లో విలువ లేనప్పుడు బట్టల్లో కూడా విలువ ఉంటుంది
అని ఎలా నిరూపించారో చూడండి మరి అయితేని. ఈ విధంగా రామ్ శర్మకి వస్తువుల్లో బట్టల్లో విలువ, తర్వాత తన పద్యంలో విలువ తెలిసి చాలా బాధపడ్డాడు. అయ్యో నేను ఇలా చేశానా అని అనుకుని ఇంకా అక్కడితో సరి ఊరుకున్నాడు అనమాట. ఇది చిన్న కథ. మరొక కథ చెప్పుకుందామా అయితేని. ఏది గొప్పదానం. ఒకనాడు రాయలవారి సభలో దానాల ప్రస్తావన వచ్చింది. రాయలవారు తన ఆస్థాన కవుల వైపు చూస్తూ దానముల్లోకెల్లా గొప్పదానం ఏది అని అడిగాడు. బట్టుమూతి లేచి ఈ కాలంలో ఉండడానికి ఇల్లు ఉంటేనే అదే గొప్ప గృహదానం, గొప్పదానం అన్నాడు. తాతాచార్యుల వారు ఆ మాటలు ఖండిస్తూ తిండి లేనివాడు ఆకలిలో మలమలవాడి చస్తాడు. అలాంటి వాడికి ఇల్లుండి ఏం ప్రయోజనం? ఆకలి తీరితే ఏ చెట్టు కిందన్నా పడుకుంటాడు. కనుక దానాల్లో కల్లా అన్నదానము గొప్పది. కనుకనే పూర్వకాలం నుంచి కూడా అన్నదాన సత్రాలు ఉన్నాయి అన్నారు. సూరన్న గారు ఆ మాటలు ఖండిస్తూ అదేం కాదు, అన్నం పుట్టాలన్నా వసతి ఏర్పడాలన్నా పూర్వ కర్మఫలం వల్లే ఉంటుంది. ప్రతి అన్నపు గింజ మీద బ్రహ్మదేవుడు తినేవాడి పేరు రాస్తాడట. ఒక్కోసారి పుట్టెడు ధనం ఉన్నా పట్టెడు మెతుకులు కూడా దొరకవు. అంటే అలాంటి వాడికి పుణ్యఫలం లేదన్నమాట. ఎన్ని తపస్సులు చేసినా లభించని పుణ్యము ఒక్క గోవుదానం చేస్తే లభిస్తుంది. ఇహలోకం సుఖాన్నైనా పరలోకంలో సౌఖ్యాన్న ప్రసాదించడమే కాకుండా జీవుడికి సులభంగా వైతరిణి నదిని దాటిస్తుంది. గోమాతతో ముక్కోడు దేవతలు ఉంటారు అని పురాణాల్లో చెప్తున్నారు కదా. అందుచేత దానాల్లోకెల్లా గొప్ప దానము గోదానము అన్నాడు. అల్లసాని పెద్దన గారు తల అడ్డంగా తిప్పుతూ కాదు కాదు, కానే కాదు. కాలం ఏదైనా, సందర్భం ఏదైనా, ఏ ప్రాంతంలోనైనా పండితుడికి లభించే గౌరవమే అంతా ఇంత కాదు. విద్య వలనే పాండిత్యం వస్తుంది. పండితుడికి చేసే గోదానమే గొప్ప పుణ్యదానం ఇస్తుంది. పండితుడిని రాజు సత్కరిస్తారు. నివాసానికి గృహము, తినడానికి ఆహార పదార్థాలు ఇస్తారు. విద్య వల్ల సమస్త సంపదలు చేకూరుతాయి. విద్య వల్ల ఇహపరాలు మార్గం దొరుకుతుంది. బాగా చదువుకున్న వాటి లోకమంతా గౌరవిస్తారు. అంతేకాని విద్య నేర్పిన గురువుని కూడా లోకంలో అందరూ కూడా ఒప్పుకుంటారు. అందుచేత దానాలకల్లా గొప్పది విద్యాదానం అన్నారు. బట్టుమూతి చరుచరా చూస్తూ ఇల్లు లేని గురువు ఎక్కడ చదువు చెప్తాడు? శిష్యుడు ఎక్కడుంటే అక్కడ నేర్చుకుంటాడు. ఇద్దరికీ కూడా ఉండడానికి ఇల్లు ముఖ్యం. అంచేత గృహదానం గొప్పది అన్నాడు. ఆకలితో నకనకలాడే వాడికి చదువు ఎవడు చెప్తాడయ్యా? ఒకవేళ గురువు చెప్పిన కడుపు మాడుతున్న శిష్యుడికి చదివేం వస్తుంది? కనుక అన్నదానమే మిన్న అన్నారు తాతాజీ బిగ్గరగా. సూరన్న గారు కల్పించుకుంటూ నీ బొంద, పుణ్యఫలం లేని వాడికి గూడు ఉండదు, తిండి దొరకదు, ఇహము పరము ఉండదు. అవి కావాలంటే గోదానం తప్పనిసరి. అంచేత గోదానము మిన్న అన్నారు. ఇలా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఏది గొప్ప ఏది గొప్ప అంటూ అందరూ వాదించుకుంటూ చూసి బిగ్గరగా పగలబడి నవ్వాడు రామకృష్ణుడు. ఎవరికి వారే వాదాడుకుంటూ ఆపేస్తూ అతని వైపు చూశారు. రాయలవారు కూడా ఆశ్చర్యంగా చూస్తూ వికట కవులందరూ ఎందుకో నవ్వుతున్నారేమిటి అన్నాడు. రామకృష్ణుడు నవ్వు ఆపుకుంటూ మరేమీ లేదు ప్రభు, దానం ఏదైనా అది పుచ్చేవాడికి పుచ్చుకునేవాడికి ఉండవలసింది ఒకటి ఉంది. పండితుడికైనా పామరుడికైనా ముఖ్యంగా ఉండవలసిన ఒక్కటి లేకపోతే ఏ దానము లభించదు, ఎవరి జీవితము శోభించదు అన్నాడు. రాయలవారి తల పక్కకు తిప్పుతూ ఏమిటో ఆ ఒక్కటి అని అడిగాడు. రామకృష్ణుడు నవ్వి నిదానం. అది లేనివారు పండితులైనా కాటకుక్కలా పోట్లాడుకుంటారు. అది ఉంటే పామరుడైనా ఓర్పుతో లక్ష్యాన్ని సాధిస్తాడు. అందుచేత దానాల్లోకెల్లా మిన్న నిదానం అన్నాడు రామకృష్ణుడు. సభలో అందరూ చప్పట్లు చరిచారు. చూసారా మరి, దానాల్లోకెల్లా ఏది గొప్పది? అన్నదానం గొప్పదా లేక ఏ గొప్పదనేది విషయాన్ని రామకృష్ణుడు చాలా చక్కగా వివరించి చెప్పాడన్నమాట. చూసారా మరి, నిదానం అనేది ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ నిదానమే లేకపోయేసరికి అందులో ఉన్న కవులందరూ ఒకళ్ళొకళ్ళు ఇది గొప్ప అది గొప్ప అంటూ మిగతా కవులందరూ చెప్పడంతో రాయలవారు అది విని భళా రామకృష్ణ భళా, ఎంత చక్కగా చెప్పావు నువ్వు, భలే బాగుంది నీ సంగతి అని అన్నారు. అని మెచ్చుకున్నారనమాట. అంటే ఏంటి, ప్రతి వ్యక్తికి కూడా నిదానమే ప్రధానము.
మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా మనం ఏం చేయాలి? ఎవరు ఏం మాట్లాడినా మనం తొందరగా మాట్లాడకూడదు. ఏదైనా విషయం ఉంటే దాన్ని విని చక్కగా ఆలకించి దాని గురించి ఆలోచించి మనం మాట్లాడాలి. అలాగే రామకృష్ణుడు చక్కగా ఏదనేది చక్కగా వివరిస్తాడు, గొప్పగా మాట్లాడతాడు. రాయల వారికి ఎంతో చక్కగా బహుమతులు పొందుతాడు, విషయాన్ని అంతా చక్కగా చెప్తాడు. అయితే మరి కథలు ఎలా ఉన్నాయండి? తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.